హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ టేస్టీ గోంగూర పచ్చిమిర్చితో ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి గోంగూర తీసుకొని 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి టమాటోస్ తీసుకుంటున్నాను. టమాటోస్ కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే ఆ గోంగూర పులుపుకి టమాటోస్ పులుపుకి టేస్ట్ బాగుంటుంది. రెండు కలిస్తే మనం వాటర్ ఏం పోయక్కర్లేదు, అందులో వాటర్ తోటే సరిపోయిద్ది, మగ్గిపోయిద్ది. బాగా ఎక్కువ వాటర్ ఊరాక కొన్ని వాటర్ ఏమో వంపుకోవాలి. గోంగూరలో బంక రాకుండా ఉంటుంది. దాని తర్వాత బాగా వాటర్ అన్నీ ఎగిరిపోయిన దాకా గోంగూరను మగ్గించుకోవాలి. దాని తర్వాత నేను రోట్లో నూరుకుంటున్నాను పచ్చడి. ఫస్ట్ ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత గోంగూర వేసి నూరుకోవాలి. దాని తర్వాత ఇంకా తాలింపు వేసేసుకుంటే మన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నేను తాలింపు వేసేటప్పుడు ఆనియన్స్ 1 మినిట్ అట్లా సాసేజ్ చేస్తాను, ఎందుకంటే పచ్చి ఆనియన్స్ వేస్తే ఒక పూటే ఉంటాయి. మాకు కావాలనుకుంటే తినేటప్పుడు పచ్చి ఆనియన్స్ కొని పక్కన పెట్టుకొని తినొచ్చు. ఇలా చేస్తే గోంగూర పచ్చడి 2 డేస్ బాగుంటుంది. ఇంకా తాలింపు వేసేసుకుంటే మన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.